నమస్తే శుక్రవారం మహాలక్ష్మి. నమస్కారం అండి. చరణ్ గారు ఎప్పుడైనా కోపడ్డారా మీ మీద? లేదు లేదు లేదు. మీరే కోపడతారా? అయ్యో కోప్పడను కానీ అలుగుతా నేను. అలుగుతారు. ఏమని, ఎందుకని? అంటే అర్థమైపోతుంది అన్నకు నా ఫేస్లో ఫస్ట్ థింగ్. ఇప్పుడు మేము ఏదైనా షూట్ చేస్తున్నాము, నాకు కొంచెం కంఫర్ట్గా లేదు, షూట్ అవుతుంది, నా ఫేస్ చూడగానే అర్థమైపోతుంది అది ఇక్కడ ఏదో తేడా కొడుతుంది మా ఫేస్లో, నచ్చలేదు అని. మళ్ళీ గ్యాప్లో పిలిచి చెప్తారు, నీకు నచ్చింది దుర్గా, అట్లేం లేదు అది ఇదని మళ్ళీ బూస్టప్. అట్లా ఖచ్చితంగా అర్థమైపోద్ది. కాకపోతే ఇంత కవర్ చేసిన మన ఫేస్లో అక్కడ అర్థమైపోద్ది. సో అది మాత్రం చెల్లెలు కాబట్టి ఆ మాత్రం ఉంటుందిలేండి. అడగడం అయితే అమ్మో బాగా ఎక్కువ నేను. సరే, ఇందాక బయట సాంగ్స్ ఎప్పుడు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారంటే చెప్పలేదు. మరి మీ అన్న మీకు ఎంత ఇస్తారు రెమ్యునరేషన్, అది కూడా చెప్పరా? మా జిఎంసీకి మేమేమి తీసుకుంటాము, ఫ్రీ అంటే చేస్తాము, పాట ఉంది చేస్తున్నాము అంతే. ఓకే, అంతే ఫ్రీ. ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా పోనీ మీకు? గిఫ్ట్లు అంటే ఇస్తుంటారా? అవి కంపల్సరీ ఉంటాయి కదా. అయితే పక్కా కదా. మొన్న రాఖీ పండుగ అయింది కదా, ఏమి ఇచ్చారు మరి? నా రీసెంట్గా నా బర్త్డే కూడా అయింది, నా బర్త్డే కూడా గిఫ్ట్ చేశారు. నెక్స్ట్ రాఖీ అంటే అన్నీ. ఏం గిఫ్ట్ ఇచ్చారు? నాకు శారీ. శుక్రవారం మహాలక్ష్మి. రైట్. మరి ఆ సాంగ్ ఎన్ని రోజులు షూట్ చేశారు? మేము యాక్చువల్గా అది 2.5 days అనుకోండి. అది కూడా వర్షం వల్ల చాలా డిస్టర్బెన్స్. ఏ ఊర్లో జరిగింది షూట్? అంతా నల్గొండనే తీయాలి కదా అక్కడే కానీ చాలా వర్షం, క్లైమేట్ వల్ల అయితే చాలా ప్రాబ్లం అయింది మాకు 2 days అట్లా. మళ్ళీ అందుకే ఆగుతూ పెట్టుకున్నాము. అందుకే తీసుకొని ఆల్మోస్ట్ 3 days పట్టింది. ఓ మై గాడ్. ఓకే. మరి మొత్తం అంతా అవుట్డోర్లో షూట్ చేస్తారు. ఒక ఆడపిల్లగా కష్టం అనిపించదా బయటకు వెళ్ళి షూట్ చేయటం ఇవన్నీ? నార్మల్గా అయితే వేరే సాంగ్స్కి అయితే మా మమ్మీ ఉంటారు నా తోడు. పర్సనల్గా అయితే ఏం అనిపించదు. ఇంకా నాకు ఆ సాంగ్ అంటే ఇంకా సాంగ్లోనే ఉండాలి ఆ రోజు మొత్తం. నేను ఏవి నాకైతే లిటరలీ నాకు అసలు ఏవి గుర్తు కూడా ఉండవు. ఇంకా ఆ రోజు నేను ఆ సాంగ్లో ఉన్నానంటే నేను కంప్లీట్ చేయాలి ఆ రోజు. వాళ్ళకి నేను అంటే నార్మల్గా నాకు మిగతా వాళ్ళకి తెలియదు కానీ నేనైతే అది ఆ సాంగ్ ఆ రోజు అంటే ఎంత నైట్ అయినా చేస్తాను నేను. వాళ్ళు ఇంకా ఉంటుంది కొంచెం టైం రెస్ట్రిక్షన్స్, కానీ నాకైతే ఆ పాట అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళు తీస్తున్నప్పుడు ఒక బడ్జెట్ తోటి వాళ్ళకి లాస్ అవ్వదు కదా, నేను వెళ్ళిపోతాను అది ఇది అంటేనే. నేను కానీ మమ్మీ కానీ ఫస్ట్ థింగ్ అయితే ఖచ్చితంగా ఆ పాట వాళ్ళకి లాస్ అవ్వకుండా కంప్లీట్గా వాళ్ళకి కావాల్సిన షార్ట్స్ తీసుకునేదాకా నేను అవైలబుల్ ఉండాలి. నైట్ షూట్స్ ఏమైనా చేశారా? ఏమైనా సాంగ్స్ దగ్గర నైట్ వరకు అంటే చేశాను. చాలా సాంగ్స్ అవుతాయి అంటే ఇప్పుడు వాళ్ళకి మార్నింగ్ షార్ట్స్ కావాలి అంటే ఆ మార్నింగ్లో కుదరక నైట్ తీస్తారు. కంప్లీట్ నైట్ షూట్ అంటే ఒకటి దీపావళి సాంగ్ చేశాను. అది నైట్ ఎప్పుడు కందికొండ గారి యూట్యూబ్ ఛానల్కి చేసాము. నైట్ ఎప్పుడైతే 11కి స్టార్ట్ అయింది, ఎర్లీ మార్నింగ్ 5 దాకా తీసాం అనుకుంటా. ఆల్మోస్ట్ నైట్ మొత్తం ఆ షూటింగ్. అంటే దీపావళి ఆ లైటింగ్స్ అంతా మనం మార్నింగ్ కంపల్సరీ నైటే రావాలి. అలా మరి ఇబ్బంది అనిపించలేదా అలాంటప్పుడు? అమ్మ ఏమంటారు? ఎక్సైట్మెంట్ ఉంటుంది, అరే కొత్త సాంగ్ చేస్తున్నా చేయాలి అదే ఉంటుంది, కానీ ఏముండదు. ఇంకా కొంచెం అనిపించిన లైట్ ఒక్కరోజుకే కదా, ఇంకా అది కూడా అఫ్కోర్స్ ఇప్పుడు జిఎంజీ అంటే కొంచెం హోమ్లీ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఓకే. మిగతా బ్యానర్స్లో కావచ్చు, మిగతా ఛానల్స్కి మీరు వర్క్ చేసేటప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? పర్టికులర్గా ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు, కానీ ఇప్పుడు జిఎంసీ నేను చేస్తుంటే అందరూ మన వాళ్ళే. నాకు ఏదైనా నచ్చకపోతే నేను చెప్తా, డైరెక్షన్ కానీ కొరియోగ్రఫీ కానీ, అన్న ఇట్లా కొంచెం ఇది నా థాట్ చెప్తాను, నేను ఇక్కడ ఇది అనుకున్నాను, ఏది పెట్టుకుందామో అట్లా నేను కొన్ని ఏమైనా చెప్తుంటా. కానీ వేరే సాంగ్స్కి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పలేము కదా, వాళ్ళకి ఆల్రెడీ డైరెక్షన్ ఆర్ కొరియోగ్రఫీ ఉంటారు. ఇప్పుడు నన్ను ఒకటి చేయమంటారు, నేను అదే చేయాలి. క్లోజ్ ఉంటే వాళ్ళకు కూడా చెప్తా, అన్న ఇది నా థాట్, ఇట్లా నేను ఇట్లా అనుకుంటున్నాను. లేదు అంటే నాకు అక్కడ ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం. తర్వాత అది చూసి బాగా రాకపోతే అరే నేను అనుకున్నది చేస్తే బాగా వచ్చేదేమో అనిపిస్తుంది. అట్లా నాగదుర్గ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. చాలా చక్కగా మీరు చేసిన డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ అందులో పెడతారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఛానల్? సేమ్ ఎగ్జాక్ట్గా 1 year దాటింది అనుకుంటా, అంతే. తిన్న తీరంకి ముందు ఒక 2 months ముందు అనుకుంటా. అది కూడా కలిసి వచ్చింది అప్పుడు కదా. ఆలోచన నిజంగా రావటమే గ్రేట్ అసలు. ఎప్పుడైనా అది ఇంప్లిమెంట్ చేశారు కదా, అది ఇంకా గ్రేట్. అసలు క్రెడిట్స్ అన్ని మమ్మీకే. నాకు అసలు అవన్నీ పెట్టి అంత ఇంట్రెస్ట్ ఉండదు, చేసుకుంటా కానీ ఇంట్రెస్ట్ ఉండదు.
ఇంకా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఉన్నారు మీకు? 100K ఉన్నారు. 100K ఉన్నారు. 1 lakh. 1 lakh సెలబ్రేషన్స్ అయిపోయినాయా? అసలు నేను లిటరలీ నా ఫోన్ మీరు చూస్తారు ఆ వీడియోస్ అన్నీ ఎట్లా అంటే నా మొబైల్తో తీసినవే నేనే ఎడిట్ చేసుకొని మొబైల్తో అవే పెడతాను అంతే. అవి అసలు పెద్ద రిస్క్ తీసుకునేవి కాదు. అంటే డాడీయే తీస్తారు నార్మల్గా వీడియో, ఫోన్తో తీస్తారు. అది ఎంత ఒక 1 hour నేను రెడీ అయ్యి రావడము, ఆ ప్లేస్లో చేయడము, తీయడం, పెట్టడం అంతే అవుతుంది. కానీ ఏంటంటే ప్లస్ పాయింట్ నాకు అంత అది సబ్స్క్రైబర్స్ అదంతా వ్యూస్ అంతా మంచిగా ఉండేసరికి అంత టాలెంట్ ఉంది, చాలా మందికి నచ్చింది మీ డాన్స్. సో ఖచ్చితంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఎంతోమంది చేస్తుంటారు, పెద్ద పెద్ద వీడియోస్ చేసి పెట్టిన వాళ్ళకి వ్యూస్ రావు, మంచి మంచి అంటే ఇట్లా ఫోక్ సాంగ్స్ కానీ వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రారు, ఉండరు. కానీ నాకంత సడన్గా రావడం ఏంటి అనేది రీజన్ ఏంటంటారు? ఓన్లీ నాగదుర్గకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడానికి కారణం ఏంటి? నాకు తెలీదు. మేబీ తినాతిరం అయి ఉండొచ్చు. ఇంకా ఇప్పుడు ఎట్లా అయిపోయి నాకు తెలిసినంత వరకు అయితే బయట ఎలా అయిపోయినారంటే జనాలు కూడా అంతకుముందు ఈ ట్రెండింగ్ పాష్గా కనిపించేది మూవీస్లో కానీ హీరోయిన్స్ అట్లా లైక్ చేసేది. కానీ ఇప్పుడు మాత్రం ట్రెడిషనాలిటీ, కట్టుబొట్టు, పద్ధతి అంతా చాలా వరకు అయితే మారిపోయిందండి. ఇంతకుముందు లాగా లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మూవీస్లో కూడా చూస్తే హీరోయిన్స్ కానీ వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏంటంటే కంటెంటే చూస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అనే దానికన్నా వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది. ఇప్పుడు ఉన్న వాళ్ళని ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తుంటే మనకి అదే అర్థం అవుతుంది. చాలా మంది అంటారు మేబీ అది బాడీ షేమింగ్ అవ్వచ్చు, ఏ రకంగా అవ్వచ్చు, కానీ వాళ్ళ టాలెంట్ చూడండి అనే ఒక మాట అంటారు. అది మాత్రం ఎగ్జాక్ట్ గా నిజం. ఒకప్పుడు హీరోయిన్స్ అంటే హీరోయిన్స్ కానీ ఎవరైనా కూడా అందంగా ఉంటారు, ఇట్లా ఇట్లా వాళ్ళు స్కిన్ షో చేయాలి అది ఉండేది. కానీ ఇప్పుడైతే టాలెంట్ అంతే, వాళ్ళకి అది ఉంటే ఇంకా వాళ్ళు ఎలానో ఉండనియండి, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అది మాత్రం నిజమే. లావుగా ఉన్నంత మాత్రాన పనికిరారు అనడానికి లేదు, చిన్నగా అందంగా ఉన్నారంటే వాళ్ళలో టాలెంట్ లేకపోతే వేస్ట్. అవును, వేస్ట్. మీ యూట్యూబ్ ఛానల్కి ఎంత రెవెన్యూ వస్తుంది? నేను నాకు నచ్చినప్పుడు పెట్టుకుంటా బేసిక్గా వీడియోస్ ఎప్పుడో ఒకసారి. ఎందుకంటే నేను చేసిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని వీడియోస్ మూవీ సాంగ్స్ అవి ఇవి కాబట్టి ఖచ్చితంగా వాటికి రెవెన్యూ అయితే పోతుంది. కాపీరైట్ పడుతూనే ఉంటుంది ఇంక ఎప్పటికప్పుడు. ఓకే ఓకే. సో రెవెన్యూ నాకు తెలిసినంత వరకు నేను ఇప్పటి వరకు 1 yearలో నేను తీసుకున్న హైయెస్ట్ రెవెన్యూ అంటే ఒకసారి 40,000 ఏమో తీసుకున్నాను అనుకుంటా పర్ మంత్. ఒక్కసారి 40,000 తీసుకున్నా. మిగతా అంతా కూడా ఇంకంతే ఇవి కాపీరైట్ రెవెన్యూ పోతుంటే ఇంకా అయితే కష్టం రావు. హైయెస్ట్ తీసుకుని అయితే 40,000 ఒకసారి. ఇంకా ఇంకా పెరుగుతారు ఖచ్చితంగా. వ్యూస్ పెరగాలి. నేను పెట్టిన ఏముంది, అవి రెవెన్యూ పోతే నాకు వ్యూస్ ఎన్ని వచ్చినా కూడా రెవెన్యూ అటు పోతే ఇంకా వేస్టే కదా. మరి ఇంకా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఆబ్వియస్గా పెరుగుతారు. అంటారు అందరూ ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు చేయండి అది ఇదని. కానీ నేను కొన్ని మంది లాస్ట్ మొత్తం ఇంకా 1 year నుంచి ఈ కోవిడ్ అదంతా అయిపోయి మళ్ళీ తర్వాత ఎగ్జామ్స్ అవి ఇవి అంతా అయిపోయి ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు? నా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఏంటి స్పెషలైజేషన్? నేను BA జర్నలిజం. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూర్చుంటారా? లేదు లేదు, BA జర్నలిజం. ఎందుకు చేశారు జర్నలిజం? నాకు ఆ సబ్జెక్ట్స్ చాలా ఇష్టం అనమాట. పొలిటికల్ సైన్స్ అండ్ నాది మాస్ కమ్యూనికేషన్, లిటరేచర్. ఇంకా ఆ సబ్జెక్ట్స్ గురించి అని తీసుకున్నా కానీ పర్టికులర్గా జర్నలిజం అని అట్లా కాదు, కానీ మనకు పనికి వస్తుంది అట్లా. అలా పడి ఉంటుందని. అయ్యో డిగ్రీ బట్ ఎప్పటికైనా పనికి వస్తుంది తెలుసా. నిజంగా చాలా విషయాల్లో జర్నలిజం చేసిన వాళ్ళకి అంటే ఏం జరుగుతుంది సమాజంలో అనేది తొందరగా అర్థమవుతుంది ఆ సబ్జెక్ట్ రావటం వల్ల కూడా. మేబీ ఖచ్చితంగా ఇక్కడ కూర్చుంటారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, మంచి ప్రెజెంటర్గా ఉంటారని చెప్పి. ఎందుకంటే ఆ టాలెంట్ ఉంది మీకు, అందం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి. రైట్. మరి కాలేజ్కి వెళ్ళారా మీరు? మొత్తం అంతా ఇవే చేస్తూ కూర్చున్నారు. ఎప్పుడైనా ఫుల్ అటెండెన్స్ ఉందా? ఉంటుంది ఉంటుంది. అంటే నాకు తెలిసి మా ఉన్న ఈ డిగ్రీ 3 yearsలో నేను వెళ్ళింది ఒక 1.5 year అంతే. మిగతా 1.5 year అయితే కరోనానే. ఇంకా క్లాసెస్ ఏం లేవు, ఆన్లైన్ క్లాసెస్ అంటే అటెండ్ అవుతాం ఆబ్వియస్గా, ఎక్కడున్నా అవుతాం అవి. 1 year పడుకుంటాం. సో మరి కాలేజ్ అన్నారు కాబట్టి ఎవరు నాగదుర్గ అని ఎవరు వెనకాల పడలేదా? కాలేజ్లో అంత లేదు. కాలేజ్లో ఎందుకు? కాలేజ్లో అంతా ఫ్రెండ్స్ ఎట్లా అంటే నేను ఒక అబ్బాయిలాగా అలా అనిపించినేమో. కానీ లేదు లేదు టాంబాయ్ ఏం కూడా కాదు. నేను చూడడానికి అంత ట్రెడిషనల్గా అమ్మాయి అట్లా ఉంటా, కానీ నార్మల్గా మాట్లాడడం కానీ అందరితోటి మనకి ఫస్ట్ వచ్చేది అన్నా చెప్పన్నా
బ్రో వాట్ బ్రో అంటాం. ఎవరైనా ఫ్లవర్ తీసుకొచ్చినా థ్యాంక్స్ అన్న అంటా. ఎగ్జాక్ట్లీ అట్లా మనం అంతా ఫ్రెండ్స్ ఎట్లా అంటే వెళ్ళిందే తక్కువ. నేను 1.5 year అంతే మోస్ట్లీ చెప్పాలంటే. ఇంకా తర్వాత ఈ కోవిడ్ అదంతా అయిపోయింది. ఆ 1.5 yearలో కూడా ఎవ్రీ వీకెండ్ ఒకరోజు డుమ్మా కొట్టి కాలేజ్ మనం ఇన్స్టిట్యూట్ చూసుకోవాలి కదా, నల్గొండ వెళ్ళిపోవాలి. సండే ఎట్లాగో హాలిడే ఉంటుంది, కానీ సాటర్డే మనం వెళ్ళి అక్కడ ఇన్స్టిట్యూట్ అంతా చూసుకోవాలి కాబట్టి నేను పర్మిషన్ తీసుకొని వెళ్తుండేది. సో సపోర్ట్ ఉండేది, ఎందుకంటే నేను కల్చరల్స్లో ఉండేదాన్ని, కల్చరల్ కోఆర్డినేటర్. ఇంకా అవన్నీ ఎక్కువ కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఉండేదాన్ని మళ్ళీ కాలేజ్లో కూడా. సో సపోర్ట్ ఉండేది సార్ వాళ్ళది అందరితో. అండ్ ఇప్పుడు ఏమంటున్నారు, ఇంత పాపులర్ అయిపోయింది, మాతో పాటు ఉన్న స్టూడెంట్ మా ఫ్రెండ్ అని చెప్పి ఇంకా ఫాలోయింగ్ మా ఫ్రెండ్స్ అయితే టార్చర్ చేస్తారు, ఏమని ఏడిపిస్తారు. నేను అలా పోతుంటే అందరం కలిసి ఎక్కడికంటే ఎగ్జామ్ సెంటర్ కానీ వెళ్తే తినమని పాటలు పాడుతుంటారు, నా సాంగ్స్ పాడుతుంటారు. అరే ఆపండి రా, తెలియని వాళ్ళకి కూడా చెప్తారేంటి మీరు అని బాగా ఏడిపిస్తారు అనమాట. ఉంటారు కొంతమంది, అందరూ అంతే, అందరు ఫ్రెండ్స్ అంతే, బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు కూడా. సపోర్టింగ్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి. బెస్ట్ ఎన్ని ఇయర్స్ అయింది మొత్తం మీరు ఈ ఫీల్డ్కి వచ్చి? స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది ఇలా సాంగ్స్ చేసి? సాంగ్స్ అంటున్నారా? సాంగ్స్ అయితే నేను 2 years అయింది అంతే. ఇంకా ఏం చేశారు? వెబ్ సిరీస్ చేశారా? లేదు, నేను అసలు ఏవి చేయలేదు. ఓన్లీ షార్ట్ ఫిల్మ్ చేయలేదా? అసలు అవకాశం వచ్చినా కూడా వదులుకున్నారని విన్నాం. షార్ట్ ఫిలిమ్స్ ఏంటి, సీరియల్స్ కానీ వెబ్ సిరీస్ మూవీస్ అన్నీ వదులుకున్నాను. ఎందుకని? అది కొన్ని ఏమో స్టోరీ నచ్చవు, ఫిమేల్ ఓరియంటెడ్ లేవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీయరు కూడా. అర్థమైపోయింది. అంటారు ఎవరు తీస్తారండి ఇప్పుడు ఫీమేల్ ఓరియంటెడ్ అంటారు. సరే ఎవరో ఒక్కరైనా తీస్తారు కదండి, ఒక్క స్టోరీ వస్తే చాలా నా దగ్గర వెయిట్ చేస్తా ఉంటాను. కానీ ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడింది విన్నాను, మీరు ఒక IAS ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారని చెప్పి, ఒక మీ డ్రీమ్ అని అన్నారు కదా. ఎందుకు మరి ఇటు డైవర్ట్ అయిపోయారా? ఆ డ్రీమ్ అలాగే ఉందా? ఆ డ్రీమ్ అట్లానే ఉంటుంది. అయ్యో అది ఎక్కడికి వెళ్తుంది. కాకపోతే ఏంటంటే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ కదా, ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలీదు. నాకు చిన్నప్పటి నుంచి కానీ అదే ఉంది నా మైండ్లో కూడా. కాకపోతే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నేను అవుతాను, చేస్తాను, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ నాగదుర్గ. నమస్తే. నమస్తే. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.